టాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరైన మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ సినిమా పరిశ్రమ నుండి గణనీయమైన విరామం తీసుకుంటూ తన రాజకీయ జీవితంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇటీవలి ఎన్నికలకు ముందు అతను సినిమాలకు విరామం తీసుకున్నాడు మరియు తన విజయం తర్వాత ఈ విరామంని మరింత పొడిగిస్తానని పేర్కొన్నాడు. అతని ప్రధాన చిత్రం ఓజీ గురించి అతను చేసిన వ్యాఖ్యలు ఇటీవల వైరల్ అయ్యాయి. సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్తో పనిచేయడం నిర్మాతలకు సవాలుగా ఉంటుందని తరచుగా ప్రస్తావిస్తారు. అతని అనేక ప్రాజెక్టులు ఆలస్యం లేదా రద్దులను ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం పవన్ చేతిలో దర్శకుడు సుజీత్తో ఓజీ, క్రిష్ జాగర్లమూడితో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే 3 సినిమాలున్నాయి. ఈ 3 సినిమాలు షూటింగ్ ప్రారంభమైనా ప్రస్తుతం హోల్డ్లో ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ముఖ్యంగా గమనించదగినది. మొదట్లో భవధీరుడు భగత్ సింగ్ అని పేరు పెట్టబడిన ఈ చిత్రం మార్పులు ఎదుర్కొంది. ఇందులో ప్రధాన నటి పూజా హెగ్డే స్థానంలో శ్రీలీల కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ గణనీయమైన ప్రతికూల సంచలనంతో ప్రారంభమైంది. కొంతవరకు ఇది రీమేక్ అని పుకార్లు వచ్చాయి. అయితే దర్శకుడు హరీష్ శంకర్ ఈ నెగటివిటీని ఎదుర్కోవడంలో పవన్ కళ్యాణ్ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ ని సినిమా ఫస్ట్ గ్లింప్స్ లోనే చూపించాడు. ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోయిందని పుకార్లు వచ్చినప్పటికీ హరీష్ శంకర్ ఇటీవల ఈ వాదనలను తోసిపుచ్చారు. అటువంటి ఊహాగానాలకు శ్రద్ధ వహించడానికి తాను చాలా బిజీగా ఉన్నానని పేర్కొన్నాడు. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ అప్డేట్ ఉపశమనం కలిగించింది. ప్రొడక్షన్ టీం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ షెడ్యూల్తో సమన్వయం చేసుకుంటోంది. త్వరలో షూటింగ్ తిరిగి ప్రారంభించాలని భావిస్తోంది. అన్నీ అనుకూలిస్తే ఉస్తాద్ భగత్ సింగ్ మళ్లీ ట్రాక్లోకి వస్తుంది. ఇదిలా ఉంటే హరీష్ శంకర్ మాస్ మహారాజ్ రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ చిత్రానికి కూడా పనిచేస్తున్నారు. ఇది ఈ సంవత్సరం విడుదల కానుంది. తన రాజకీయ మరియు సినిమా కమిట్మెంట్లకు తోడు పవన్ కళ్యాణ్ ప్రభావం మరియు ప్రజాదరణ రాజకీయ రంగంలో మరియు టాలీవుడ్లో చర్చనీయాంశంగా కొనసాగుతున్నాయి. అతని రాబోయే చిత్రాల విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరియు పరిశ్రమలోని వ్యక్తులు అతని డ్యూయల్ రోల్స్ అతని కెరీర్ పథాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలని ఆసక్తిగా ఉన్నారు. మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.